నమస్తే. బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తుమ్మలపేంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద 262 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు 3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడి. టీడీపీ స్థాపించిన నాటి నుండి ఎన్ని కష్టాలు వచ్చినా మత్స్యకారుల కుటుంబ సభ్యుల పార్టీతోనే ఉన్నారు. మత్స్యకారుల సేవలో పథకం సభలో మంత్రి అచ్చెన్నాయుడు. అప్పారావుపేటలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఎమ్మెల్యే బొరిశెట్టితో కలిసి రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు అందజేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి అనిత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపేంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద 262 కోట్ల నిధులు సీఎం విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చరిత్రలో తొలిసారి 262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. బోటు మనదే, వేట మనదే అని సీఎం అన్నారు. జువల దిన్నే ఫిషింగ్ హార్బర్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులకు ఇబ్బందులు ఉండవన్నారు. జువల దిన్నే హార్బర్ను త్వరలో పూర్తి చేస్తామన్నారు. గ్రామానికి వచ్చాను. నా మనసుకు దగ్గరగా ఉండే మత్స్యకారుల్ని కలవడానికి వచ్చాను. వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఇంకా నాకు హుషారు పెరుగుతా ఉంది. ఇంకా బాగా కష్టపడాలనే ఆలోచన వస్తా ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడుస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను.
ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపెంటలో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు. టీడీపీ స్థాపించిన నాటి నుండి పార్టీకి ఎన్టీఆర్ చంద్రబాబుకు ఎన్నెన్నో కష్టాలు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యుల్లా పార్టీతో ఉన్నారని తెలిపారు. టీడీపీ అబద్దాలు చెప్పదని, ప్రచారాలు చేసుకోదన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు. 2014-19 రాష్ట్రానికి మత్స్యకారులకు స్వర్ణయుగం అన్నారు. 2019 ఎన్నికల్లో ఓ దుర్మార్గుడి మాయమాటలు నమ్మామని కులాల్లో చిచ్చు పెట్టారన్నారు. చిన్న ఏమరపాటుతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక పరిశ్రమలు వస్తున్నాయని, ఇతర రాష్ట్రాల మరబొట్లు ఆగడాలను పూర్తిగా అరికట్టామని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ 44 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కట్టుబడినటువంటి వర్గం మన వర్గం, మన మత్స్యకార వర్గమని ఈరోజు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీకి గాని, ఆ రోజు ఎన్టీఆర్ గాని, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి గాని, మన యువనేత నారా లోకేష్ బాబుకి గాని మత్స్యకారులు కుటుంబ సభ్యులుగా మనందరం కూడా భావిస్తున్నాం. ఎక్కడ ఏ మత్స్యకారుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్నాం. కానీ మనం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయదు, విమర్శలు చేయదు. ప్రజలకి ఏమి చెప్తుందో, ప్రజలకి ఏ కష్టాలుంటాయో ఆ కష్టాలని పరిష్కరించడమే తప్ప ఇంకొక ధ్యాస ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా చైతన్యవంతంగా ఉండవలసిన అవసరం ఉంది. మీరందరూ ఎప్పటికప్పుడు, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా కష్టాలు వస్తాయనేది మనందరం కూడా గమనించాలి. ఒకసారి మీ అందరూ వెనక్కి వెళ్ళండి. 2014-19 రాష్ట్రం విడిపోయింది. అప్పుల్లో మనం ఉన్నాం, ఏమీ చెయ్యలేమనుకున్నాం. కానీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం చేసుకున్నాం. 2014 నుంచి 19 వరకు నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎన్నోసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. అందులో మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం లాగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. కానీ 2019లో ఒక దుర్మార్గుడు మాయ మాటలు చెప్తే, మన కులాల మధ్య చిచ్చు పెడితే, ఆచరణ కానిటువంటి హామీలు ఇస్తే ఒక్క యామరపాటుతో 2019లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఆ ఓటమి చంద్రబాబు నాయుడిది కాదు, ఈ రాష్ట్రానిది 5 కోట్ల మంది ప్రజలదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈసరికే ఈ రాష్ట్రం ఈ ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారయ్యేది. ఒక చిన్న యామరపాటుతో అగ్రగామగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని
25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మంగళవాద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.